హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయాని. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూనిఫామ్ క్లాత్ 2 మీటర్స్ ఇచ్చి 3/4 హ్యాండ్స్ పెట్టమంటారు. అట్లాంటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం రండి. మనం టాప్ కట్ చేసుకునేటప్పుడు నార్మల్ గా ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేయకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుంచి మనకు చెస్ట్ లూజ్ ఖర్చు ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న క్లాత్ వీడియోలో చూపిన విధంగా క్లాత్ ని పట్టుకొని ఈ చివరి ఎంత మెజర్మెంట్స్ ఉంటాయో ఆ చివరి కూడా అంతే మెజర్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ లూజ్ 9.5 ఇంచెస్, అలాగే ఖర్చు 2 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ కలిపి 12.5 ఇంచెస్ తీసుకున్నానండి. యూనిఫామ్ క్లాత్ పన్నా ఎక్కువగానే ఉంటుంది, అందువలన క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే 3/4 ప్యాంట్స్ ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోవాలి. మన వైపు ఉన్న ఫోల్డింగ్స్ 4 లేయర్స్ వస్తున్నాయండి. సగానం వరకు 4 లేయర్స్ వస్తాయి. అంటే మనం తీసుకున్న 12.5 ఇంచెస్ వరకు 4 లేయర్స్ ఉంటాయి. అక్కడ నుంచి 2 లేయర్స్ ఉంటాయి. క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కింద వైపు 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా తీసుకోవాలి. నేను వీడియోలో ఇక్కడ సరి చేశానండి. క్లాత్ అక్కడ వరకు 4 లేయర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎంత మెజర్మెంట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ కి, హ్యాండ్స్ కి సరిపోతుందో లేదో ఒకసారి క్లాత్ సరి చూసుకొని ఇలా క్లాత్ ని సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లెంత్ ఒకసారి ఎంత ఉందో చూసుకోవాలి. మనకు కావాల్సినంత లెంత్ తీసుకొని కింద బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పైకి ఉండేలా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ని డ్రా చేస్తున్నానండి. హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ ని కట్ చేసి తీసేస్తున్నాను. కింద వైపు ఫ్రంట్ పార్ట్ ఉంది. 2 లేయర్స్ పైన ఫ్రంట్ పార్ట్, 2 లేయర్స్ కింద బ్యాక్ పార్ట్ ఉంది. పైనుంచి కింద వైపు టేప్ తో కొలుసుకుంటే ఇక్కడ నాకు లెంత్ వచ్చి 39.5 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకున్నాను. కింద వైపు కూడా 7.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ కోసం నేను 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి 7 ఇంచెస్ దగ్గర. ఈడ సరిగా కనిపించట్లేదని ఇలా బేస్ తో డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచెస్, ఎగస్ట్రాకి వచ్చి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ పైనుంచి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కింద వైపు కూడా 21 or 20 దగ్గర మార్క్ చేసుకోవాలి. మనము 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న అక్కడ నుంచి 8.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 9.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను. కింద వైపు 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అలానే 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. మనం మార్క్ చేసుకున్న లైన్స్ కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రెస్ కట్స్ పెట్టుకున్న దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోవాలి గుర్తుగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఆర్మోల్ రౌండ్ 1.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ నెక్ విడత వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్ లెంత్ వచ్చి 3.2 అటువైపు కూడా 3.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా మార్క్స్ ను కలుపుతూ లైన్ డ్రా చేయాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత లోపల ఇలా చిన్న రౌండ్ గా నెక్ డ్రా చేయాలి. బ్యాక్ పార్ట్ పైన ఇలా 3 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేయాలి. పైన 0.75 వరకు ఇలా మార్క్ చేసుకొని ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి.
ఇలా బ్యాక్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత హార్మోల్ రౌండ్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఈ షోల్డర్లను ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం బ్యాక్ పార్ట్ ని కట్ చేస్తున్నానండి. ముందుగా బ్యాక్ నెక్ కట్ చేసి అలాగే హార్మోల్ రౌండ్ మొత్తం కట్ చేస్తున్నానండి. ఇక్కడ మనం డ్రా చేసుకున్న లైన్ మీద కట్ చేసి తీసుకోవాలి. కట్స్ కుట్టుకునేటప్పుడు గుర్తుగా ఉండడం కోసం ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా క్రాస్ గా కట్ చేసి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లో 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ లోతుని కట్ చేసి తీసుకోవాలి. కింద వైపు మనం ముందే కట్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ కింద వైపు ముందు కట్ చేయలేదండి. ఇలా క్లాత్ ని సరి చేసుకొని కింద వైపు కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ లో ముందు కట్ చేసాం కదండి, ఆ భాగాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. 3/4 హ్యాండ్స్ అన్నారు, తర్వాత ఎల్బో హ్యాండ్స్ అని చెప్పారండి. ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ హార్మోల్ రౌండ్ ఎంత ఉందో తీసుకొని దాంట్లో 1 ఇంచ్ తీసేసి మిగిలిన మెజర్మెంట్స్ ని డ్రా చేసుకోవాలి. 3/4 హ్యాండ్స్ కూడా సేమ్ ఇవే మెజర్మెంట్స్ ఉంటాయి, కాకపోతే లెంత్ ఒకటే మారుతుందండి. ఇలా క్లాత్ ని 4 ఫోల్డ్స్ లో వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలా తీసుకోవాలి. కింద హెచ్చు తగులు లేకుండా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకొని క్లాత్ ని కట్ చేసి తీసుకోవాలి. ఎంత వచ్చి 10 ఇంచెస్ ధర ఇలా మార్క్ చేసుకున్నానండి. ఇటువైపు 7 ఇంచెస్ ధర ఇలా మార్క్ చేసుకున్నానండి. డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటాం. హార్మోల్ రౌండ్ వచ్చి 6.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఖర్చు 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పైన 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకంతేనండి, రెడీ. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత కింద వైపు లైక్ బటన్ ఉంటుందండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ పైన 2 లేయర్స్ నేను కట్ చేసుకున్నానండి, కింద వైపు 2 లేయర్స్ కట్ చేయట్లేదు. ఇలా ఒకవైపు 2 లేయర్స్ కట్ చేసుకున్నానండి. రాంగ్ సైడ్ వైపు గుర్తుగా ఉంటుందని ఇలా నేను మార్క్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.